అంటే మనం కూర్చొని మనము అన్ని స్టిఫ్ చేసుకున్నాం కాబట్టి వీఆర్ జస్ట్ మూవింగ్ ఇన్ టు లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్. అది కూడా ఓన్లీ 10 minutes చేద్దాం, బికాస్ ఇట్స్ ఆల్రెడీ 9:20 కాబట్టి ఓన్లీ 10 minutes చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి, కానీ స్క్రీన్. సో హ్యాండ్ ఇలా ఎస్, ఆపోజిట్ హ్యాండ్ ఎవరైతే వీడియో ఆన్ చేసుకున్నారో వాళ్ళని స్పాట్ లైట్ లో పెట్టాను. ఎస్ ఎస్ చేశాను. ఎస్, వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళని స్పాట్ లైట్ లో పెట్టాను, ఎందుకంటే నాకు కనిపిస్తే నేను కరెక్షన్ చేయగలను. ఓకే, సో ఇలా చేసిన ద్వారా సో షోల్డర్స్ ని రొటేట్ చేస్తాం. అంటే ప్రతి ఒక్క జాయింట్ ని మనం ఎక్సర్సైజ్ చేసే ముందు కొద్దిగా మనము దానికి వార్మ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఇక్కడ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, చేతులకి స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే ఈ చేతులకి ఇలా రొటేట్ చేయడము, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ ఇట్లా చేయడము, అండ్ ఇది ఇలా తీసుకొని చేతుల్ని వెనకలికి తీసుకొని ఇలా లాగడం. సో ఇలా కూడా చేయొచ్చు, ఇలా లాగడం. ఓకే, అండ్ చేతులని ముందర పెట్టుకొని ఇలా స్ట్రెచడం, రివర్స్ పెట్టుకొని స్ట్రెచ్ చేయడం. అలాగే ఇంకొక చెయ్యి, ఇంకా ఇలా. సో మనం ఏ దానికైతే ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఆ దాన్ని మనము కొద్దిగా దాన్ని వార్మప్ చేయడం ఇంపార్టెంట్, లేకుంటే పట్టేస్తాయి మజిల్స్. ఓకేనా? ఆ చేతుల్ని రొటేట్ చేయడం, రిస్ట్ జాయింట్ ని రొటేట్ చేయడం. అండ్ ఎవరికైతే వెనకల కలిపేకి వస్తుంది, కలపడం, రెండు చేతులని కలపడం. సో కలిపి ఇలాగే స్ట్రైట్ గా పెట్టండి, అంటే ఇలా ఉంటుంది కదా కలిపినప్పుడు ఒళ్ళు. సో ఇలా వెళ్తుంది, వెనకలికి లాక్కుంటుంది. వెరీ గుడ్ శాంతి అక్క. ఎస్, వెరీ గుడ్ వాణి గారు. ఐశ్వర్య అక్క, ఎస్ మా. ఎస్, గౌరీ కనిపించట్లేదు మా. గౌరీ ఇలా సైడ్ పెట్టుకొని. సో ఎవరికైతే ఇప్పుడు పాసిబుల్ అవుతుందో వాళ్ళు దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆసమ్, ఆసమ్, ఆసమ్. సో ఇలా మనం చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ కి ఈ భాగంని ప్రొటెక్ట్ చేసుకోవడం మనం ఇంపార్టెంట్. ఏ ఎక్సర్సైజ్ అయినా చేయని పర్లేదు, ఈ నెక్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఇది ఒక్కటి వీకెస్ట్ స్ట్రక్చర్, ఈ బాడీలో అన్నిటికి సపోర్ట్ ఎక్కువ ఉంది, ఇది మాత్రమే సపోర్ట్ తక్కువ అన్నమాట, ఊగిపోతూ ఉంటుంది. అందుకు దీనికి మనము బలంగా చేసుకోవాలి ఎప్పుడు. సో దీన్ని బలంగా చేసుకునే విధానం ఏంటి అంటే దీన్ని కూడా వార్మప్ చేయాలి. వార్మప్ చేయకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కడో ఒక చోట పట్టేస్తుంది. సో మెల్లిగా నెక్ కి మాత్రము ఎప్పుడును హడావిడిగా చెయ్యొద్దండి. మీకు హడావిడి ఉన్న రోజు నెక్కుకి మానేసేయండి, కానీ చేసేటప్పుడు నిదానంగా చేయండి. సో ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 సార్లు. సైడ్ వచ్చినప్పుడు ఈ చెవు ఈ భుజానికి టచ్ అయ్యే విధంగా. సో ఇలా టచ్ అవ్వాలి అని చెప్పానని ఇలా కూడా చేస్తారు కొంతమంది, చూడండి. సో ఇప్పుడు నేను టచ్, ఇది చెవు ఇక్కడ టచ్ అవ్వాలంటే ఇదో భుజం పైకి లేసి ఇట్లా టచ్ చేయాలి. అది తప్పు. మనం చేస్తూ ఉండేది నెక్కుకి, ఈ చేతులతో సంబంధం లేదు, చేతులు ఆడే ఉండాలి, ఇది చేసే ప్రయత్నంలో ఉండాలి అంతే. ఓకేనా?
అది వార్మప్. నెక్ స్ట్రెంగ్త్ అయితే కాదు, ఇది జస్ట్ నెక్ వార్మప్. మెల్లిగా చేయమ్మా, మెల్లిగా చేయి ఐశ్వర్య, తల తిరుగుతుంది. సో ఇలా మళ్ళీ ముందుకు. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, మనము సెల్ ఫోన్స్ చూసి 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 ఏమవుతుంది అంటే, సెల్ ఫోన్ ఇలా కూర్చొని చూస్తూ ఉంటామా, చూసి చూసి ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ భాగం ఉంది కదా, ఈ నెక్ భగవంతుడు ఇట్లా ఉండడానికి ఇచ్చారు. మనం ఇట్లా చేస్తూ ఉన్నాం కదా, ఇట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఈ నెక్ ఈ దీనిపైన ప్రెషర్ పడుతుంది ఎక్కువ, దీన్ని హోల్డ్ చేయడానికి దీని ప్రెషర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక్క చిన్న ఇంత ఇక్కడి నుంచి మూవ్ అవ్వడము, 1 ఇంచ్ ఇక్కడ మూవ్ అయింది అంటే 4.5 kg లోడ్ ఈ స్పైన్ బోన్ పైన పడుతుంది అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే ఇట్లా ముందుకు చూసి ఇటు చేస్తున్నామో, ఇది ఈ హ్యాంగులేషన్ లో లేనప్పుడు దీని బరువు బ్యాలెన్స్ చేయడానికి నెక్ కి 4.5 kg ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలా అయినప్పుడు 1 ఇంచు మూవ్ అయితే ఇలా, ఇంకా 2 ఇంచులు మూవ్ అయితే ఇంకా 9 kg. సో ఇలా లోడ్ ఇది భరించలేక ఇక్కడికి ఇస్తుంది, అది భరించలేక ఈడికి రావడం జరుగుతుంది ఈ నొప్పి. ఇక్కడికి లేక ఇక్కడికి కొన్నిసార్లు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయంటే ఇక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అందుకు మనం ఎప్పుడును కాన్షియస్లీ, మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నప్పుడు ఇలా పట్టుకొని, అంటే ఇది ఉంది కదా, ఇది చేయండి ఒకసారి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇప్పుడు మనం సెల్ ఫోన్ చూస్తూ ఇలా అయ్యాం కదా, జస్ట్ దీన్ని ఇట్లా పట్టుకోండి, స్ట్రైట్ గా చూడండి, అర్థమైంది? అంతే. కరెక్ట్ శాంతి అక్క. ఇట్లా మీరు ఇప్పుడు మనము సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు అనుకోండి, మీరు ఇలా చూస్తూ ఉన్నారు అనుకోండి, ఇలా స్ట్రైట్ గా చూసారనుకోండి, అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ చిన్నుని పట్టుకొని వెనకలికి తోయండి, దీన్ని పట్టుకొని వెనకలికి తోయండి. కరెక్ట్ వాణి గారు, కరెక్ట్ కరెక్ట్ గౌరీ, కరెక్ట్ గౌరీ గారు, ఎస్ ఐశ్వర్య, ఎస్. సో ఇలా మనం ఎప్పుడైతే చేతులు ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము అంటే, ఈ కొన్ని మనము రొటేషన్స్ చేసుకోవాల్సిందే చేతికి సంబంధించింది. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కాళ్ళకి ఏవైనా ఎక్సర్సైజులు చేసుకోవాలి అంటే, కాళ్ళకి ఏమేమి వార్మప్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము లోయర్ లింబ్ మజిల్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేస్తాం అనుకోండి. లోయర్ లింబ్ అంటే ఏముంది కాళ్ళకు అంటే, ఈ గ్లూట్స్, ఈ క్వాడ్రిసెప్స్, ఈ హ్యామ్ స్ట్రింగ్, ఈ గ్యాస్ట్రోసోలియస్, ఈ 4 మజిల్సే ఇక్కడ ఉండేది. 1 2 3 4, ఈ 4 మజిల్స్ ని మనం స్ట్రెంత్ చేసుకోవాలి. అంటే దానికి వార్మప్ చేయాలి, ఆ పార్ట్స్ కి మనం వార్మప్ చేసుకోవాలి. దీనికి వార్మప్ మనం ఎలా చేసుకుంటామంటే, ఫస్ట్ హిప్ ని రొటేట్ చేస్తాం, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, ఇలా రొటేట్ చేస్తాం ఒక 2 సార్లు. ఓకే, అలాగే మనము ఇక్కడ రొటేట్ చేస్తాం నీస్ కి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఒక 2 సార్లు. అలాగే పాదం క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, అంటే గడియార పరంగా మనం తిప్పుతాము, మళ్ళీ గడియారానికి ఆపోజిట్ పరంగా కూడా మనము తిప్పడం జరుగుతుంది. అలాగే ఈ కింద భాగం పైకి కిందికి పాదంని ఇలా అనడం. సో మీరు సపోర్ట్ తీసుకుంటారా, తీసుకోండి, పర్వాలేదు, ఎందుకంటే మనం చేస్తుండే ఎక్సర్సైజ్ కాళ్లకు, సో చేతులతో ఏం సంబంధం లేదు, ఇట్లా చేయొచ్చు, లేదు చేస్తాను అంటే ఇలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో కాళ్ళ వేళ్ళని మనం కష్టపెట్టట్లేదు కాబట్టి కాళ్ళ వేళ్ళని కూడా కొద్దిగా ఇలా కదిలించండి. కాళ్ళ వేళ్ళని కొద్దిగా కదిలికలు పెట్టండి, కాళ్ళ వేళ్ళని. ఓకేనా? సో ఇప్పుడు ఇది జస్ట్ వార్మప్ చేసాము. మనం ఎప్పుడైతే లోయర్ లింబ్ కి చేస్తూ ఉన్నామో, అంటే ఇప్పుడు మీరు నడక చేస్తూ ఉన్నారు, వాకింగ్ అనుకుంటున్నారు, దీనికి ఇది సరిపోతుంది. బట్ ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏం చేయాలి అంటే 10 స్క్వాట్లు చేయాలన్నమాట. 10 స్క్వాట్లు అంటే కనీసం 2 అన్నా
ఒకటి మనకు చిన్నప్పుడు గణపతికి గుంజలు పెడతాం కదా, గుంజలు, ఆ గుంజలు పెట్టినా సరిపోతుంది మనకు. ఒకటి, రెండు. అక్క మీరు పెట్టద్దండి, శాంతి అక్క మీరు పెట్టద్దండి, ఓకేనా? మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు పెట్టద్దండి. సో ఇది స్క్వాట్ అనేది ఎలా చేయాలో నేను తర్వాత చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు అలా చెయ్యొద్దండి. సో మనకు ఇండియన్ టాయిలెట్స్ లేవు కాబట్టి మనం ఇలా కూర్చునేదే మర్చిపోయాము. సో ఇలా కూర్చొని పైకి లేస్తే అంటే జబ్బులన్నీ తగ్గిపోతాయి మనం. సో అలా గుంజలు ఒక 4-5 పెట్టండి, ఓకేనా? సో అలా అయిన తర్వాత మనకు లోయర్ లింబ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ కాళ్ళు రెండు వెడల్పు పెట్టుకొని, ఈ కాళ్ళు రెండు వెడల్పు పెట్టుకొని మీరు గోడ సపోర్ట్ తీసుకుంటారా పర్వాలేదు, ఇలా అనడం, ఇలా అనడం, ఇలా అనడం, ఇలా అనడం చేయండి. ఒకవేళ నాకు సపోర్ట్ తోనే వస్తుంది మేడం, నో ప్రాబ్లం, మనం ఎవరితో కంపేర్ చేసుకోవట్లేదు. సో ఇలా వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా థర్డ్ ఎక్సర్సైజ్. సో ఇన్నర్ కి చేసాము, బ్యాక్ కి చేసాము, గ్లూట్స్ కి చేసాము, క్వాడ్స్ కి చేసాము. అండ్ థర్డ్ ఎక్సర్సైజెస్ దీని కాఫ్కి ఏం చేయాలంటే ఇలా గోడ సపోర్ట్ తీసుకొని, కనిపిస్తుంది కదా, ఈ పాదంని ఇలా దీనికి ఇలా ఆనించి, పాదం ఇలా ఆనించి, ఇలా కనిపిస్తుందా? ఈ పాదంని అర్థం అంటే పాదంలో కింద హీల్ మాత్రమే కింద నేలకు టచ్ అయింది, వేళ్ళు ఈ గోడకున్నాయి, కనిపిస్తుంది కదా? కనిపించట్లేదా? వేళ్ళు పైకి ఉన్నాయి, పాదం కిందకు ఉంటుందా మ్యామ్? అవును అవును, ఓకే. అంటే ఇలా ఇది ఉంది కదా, ఇది ఒక్కటి నేలకు తగిలింటుంది, ఇది పై గోడకు ఉంటుంది, ఈ వాల్కి, ఇది ఇట్లా, అర్థమైందా? ఓకే, సో ఇది ఇలా, ఇది చేయడం ద్వారా మనకు బాడీ ముందుకు వస్తే ఇక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది, ఈ భాగంలో స్ట్రెచ్ తెలుస్తుంది మనం. అలాగే ఈ పక్క కాళ్ళు కూడా. ఓకేనా? సో ఇవి చేయడం ద్వారా మనకు అంటే ఎక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఆ భాగాలకు మనము వేడి కలిపిస్తే మనకు మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడానికి అది ప్రిపేర్ అవుతుంది. అలా చెయ్యకుండా చేసాము అని అనుకోండి, మనకు పట్టేస్తాయి మజిల్స్. చేసే టైంతో చేస్తాము, తర్వాత మజిల్స్ పట్టేస్తాయి. ఓకేనా? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు చెప్పండి ఏమైనా డౌట్స్ ఉంటే, లేకుంటే మనం వి విల్ వైండ్ ఆఫ్ ద సెషన్. మ్యామ్ ఈఎఫ్టి ఎప్పుడు చేయాలి మ్యామ్? అంటే అది రోజు చేయాలా? ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది రోజు చేస్తే బెటర్ మనకు, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది లేదు అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అని అనుకున్నా సరిపోతుంది మనకు ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో ట్యాపింగ్ మనము చెయ్యొచ్చు, కషాయం తాగాక ఎన్ని టైమ్స్ చేయొచ్చు? చెయ్యొచ్చు. అంటే 1-2 టైమ్స్ సరిపోతుందా పర్ డే? సరిపోతుంది, 1-2 టైమ్స్ సరిపోతుంది. ఇది ఈఎఫ్టి అనేది మనము ఈ ట్యాపింగ్ 3 టైమ్స్ చేయాలి, ఆ సెట్ అనేది 3 టైమ్స్, 3 to 5 టైమ్స్ సెట్ అనేది. సో 3 టైమ్స్ చేయాలంటారా?
ఒక్కసారి స్టార్ట్ చేసామంటే ఈఎఫ్టీ చేయడం 3 టైమ్స్ ఇక్కడ ట్యాప్ అవ్వాలి. ఎస్ మ్యామ్. ఇది అన్ని పార్ట్స్ వెళ్ళేసి వచ్చిన తర్వాత సెకండ్ టైం, మళ్ళీ వెళ్ళేసి వచ్చిన తర్వాత థర్డ్ టైం, అలా 3 టైమ్స్ మినిమం, 5 టైమ్స్ 9 టైమ్స్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరికైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి, ఆ లెట్ అవుట్ చేసుకోవాలి, ఆ ఫ్రీడమ్ రావాలి ఎమోషన్స్ నుంచి, థాట్స్ క్లియర్ థాట్స్ రావాలి అని అంటే 9 టైమ్స్ ఇట్ విల్ బి వెరీ గుడ్. అంటే హ్యాండ్ మీద నైఫ్ ఒక్కసారి అన్నారు కదా, ఇట్లా అనడం అనేది హ్యాండ్ మీద అది కరాటే చాప్ పాయింట్, కరాటే చాప్ పాయింట్ అనేది యా లేదు, ఇది మనము లేదు మనము ఇది మళ్ళీ కూడా అంటే ఇది యాక్చువల్లీ 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ మాటికి మనం వెనక్కి రావచ్చు, లేదు అని అంటే దీన్ని ఒక్కసారి చేసి కరాటే చాప్ పాయింట్ దీన్ని ఎక్కువ సార్లు ట్యాప్ చేసి ఒక్కసారిగా, దెన్ వీ విల్ గో అదర్ పాయింట్స్ అండ్ అగైన్ విల్ కమ్ బ్యాక్ హియర్. సో 1 2 3 4 5 6 7 8 9. మ్యామ్ ట్రాపింగ్ నేను వినలేదు మ్యామ్, నాకు రికార్డింగ్ లో రాలేదు. ఉన్నాయి, హీలింగ్ సెషన్స్ లో ఉన్నాయి. రికార్డింగ్ Healing ఇచ్చారా session. మ్యామ్? రికార్డింగ్ లో అన్ని ఉన్నాయి. ఆ గ్రూప్ లో అది రికార్డింగ్స్ పెట్టాను కదా, అందులో అన్ని ఉన్నాయి. మీరు అన్ని దాంట్లో ప్లేయర్ నొక్కితే అన్ని వస్తాయి, మీకు ఏది కావాలంటే అది కూడా ప్లే చేసుకోవచ్చు. ఉన్నాయి, ఇప్పుడు అన్ని ఇప్పుడు క్లాస్ కూడా వస్తుందా మ్యామ్ రికార్డింగ్? ఆ? ఇప్పుడు జరిగే క్లాస్ కూడా ఇస్తారు కదా రికార్డింగ్? అన్ని దాంట్లోనే యాడ్ అయిపోతా ఉంటాయి. ఓకే, ప్లేయర్ నొక్కాలా అక్కడ? ప్లేయర్ నొక్కాలి. ఆ ప్లేయర్ లో కూడా మీకు ఏది కావాలో వీడియో మీరు సెలెక్ట్ చేసుకొని వినొచ్చు. సో ఇవి ఈఎఫ్టీ అనేది ఈలింగ్ సెషన్స్ లో పెట్టాను నేను. ఓకే, నేను యాక్చువల్లీ కంప్లీట్ టచ్ చేయలేదు అవన్నీ, అది కంప్లీట్ అంటే పెద్ద సబ్జెక్ట్ అది. సో ఎప్పుడైనా మనము ఆ ఎక్స్పర్ట్ ని పిలిపిస్తాము. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పర్ట్, అంటే ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ వాళ్ళే చేసే వాళ్ళని, ఫుడ్ ని ప్రిపేర్ చేసే, సో ఇలా మీకు ఎక్స్పర్ట్స్ తీసుకురావడం ద్వారా ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది ఆ ప్రోడక్ట్స్ పైన, అంటే ప్యూరిటీ తెలిసిన తర్వాత యూ కెన్ టేక్. అదర్వైజ్ మీరు ఎలా చెయ్యాలో మీకు తెలిస్తే ఫుడ్ ని, అంటే ఇంకా కొన్ని ఐడియాస్, వాళ్ళు ఫుడ్ ఎక్స్పర్ట్ వస్తే వాళ్ళ మీల్ ప్లేట్ ఎలా చేసుకుంటున్నారు అని అన్నప్పుడు మనకు కొన్ని ఐడియాస్ వస్తాయి. సో వీ విల్ కాల్ ఎక్స్పర్ట్స్ అండ్ విల్ సి. సో అలాగే ఈఎఫ్టీ కూడా వి విల్ కాల్ ఎక్స్పర్ట్స్ అండ్ విల్ గెట్ ఇట్. సో ఈఎఫ్టీ 3 టైమ్స్ కదా మ్యామ్, 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది పర్ డే. మ్యామ్ ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు అవిసె గింజలు మనం నైట్ సోక్ చేస్తున్నాం కదా, మార్నింగ్ ఆ వాటర్ తీసేయాలి, తీసేసి తినాలి. అంటే అది మనకి లిక్విడ్ గా వచ్చి గమ్ గా వస్తుంది కదా, ఆ వాటర్ తీయాలా లేదా అనేది నాకు అర్థం కాలేదు మ్యామ్. తీయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము వేయించుకొని తిన్నప్పుడు అవేం చేయాల్సిన అవసరం లేదు. ఎస్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు తీసేసి ఒకసారి మళ్ళీ మనం కడగొచ్చా వాటిని? మళ్ళీ కడుగుతారా? అవసరం లేదు, ఇంకా ఆల్రెడీ నానబెట్టి తీసింది కదా. కడుగుతారా? కడగండి, ఏం కాదు. ఏమవుదా? ఓకే మ్యామ్, అదే ఒక చిన్న డౌట్ మ్యామ్. మ్యామ్ అవిసె గింజలు రోజుకి 1 స్పూన్ 2 స్పూన్స్ సరిపోతాయా? 2 స్పూన్స్. వేపుకొనైనా తినొచ్చు కదా, వేపినవైనా తినొచ్చు. ఈసారి నాకు డేట్ అయినప్పుడు పెయిన్స్ రాలేదు మ్యామ్, చాలా వరకు కూడా తగ్గినాయి మ్యామ్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. వెరీ నైస్ వాణి, రియల్లీ. మీకు అంటే నీ పెయిన్ తగ్గింది, ఇది తగ్గింది, అంటే ఐ జస్ట్ వాంటెడ్ అంటే పీపుల్, ఐ వాంటెడ్ టు, అంటే ఉమెన్ ని ఐ వాంటెడ్ టు హెల్ప్ యాక్చువల్లీ. సో అలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే మీరు కనెక్ట్ చేయండి నాకు, లేక మీరు మీ 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 రిజల్ట్ ని మీరు ఎప్పుడైనా నాకు మేబీ ఒక మెసేజ్ పెట్టడం ద్వారా, లేకపోతే మనము ఒక చిన్న వీడియో చేయడం ద్వారా మీ ఫీడ్బ్యాక్ ని, సో ఇట్ హెల్ప్స్ అదర్ ఉమెన్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. నేను ఎలాగో చెప్తున్నాను అందరికి, ఇంకా దే ఆల్సో ఇఫ్ దే బికమ్ గుడ్, ఇట్ ఇస్ గుడ్ కదా. అంటే మీ ఫీడ్బ్యాక్ మేబీ ఒక్కరిని ఇన్స్పైర్ చేసినా దాట్స్ గుడ్. ఎస్ మ్యామ్. మేము కూడా మీరు వెబినార్స్ అవి పెట్టడం వల్ల అవి చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము దీంట్లో జాయిన్ అయ్యాం మ్యామ్. అసలు వెరీ నైస్. మీ సొసైటీకి మీరే ఇంత చేస్తున్నారు, అసలు ఏంటి మేడం, అసలు నాకు ఏంటో డిఫరెంట్ గా అనిపించింది ఈ రోజుల్లో, ఏంటి ఇట్లా కూడా ఉన్నారా అని.
ఫస్ట్ లో ఆ థాట్ నేను ఎక్కడంటే ఇంపాక్ట్ ఫౌండేషన్స్ అవి వింటాను మ్యామ్. కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు వింటాను అనమాట అవి. అవి వినేటప్పుడు మీరు ఒకసారి వచ్చారు. ఇదే ఇలా అన్నప్పుడు ఇలా నెంబర్ ఇచ్చారనమాట. నారీ సెల్ అని చెప్పి నెంబర్ ఇచ్చారు. అప్పుడు నేను సేవ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఆ వెబినార్స్ నేను విన్నాక ఏంటి ఇట్లా కూడా సొసైటీకి ఇలా అంటే ఎంతో కొంత బ్యాక్ ఇవ్వాలి, కమ్బ్యాక్ ఇవ్వాలి అనేది నాకు అప్పుడు చాలా ఇలా ఉన్నారా అనేది నాకు చాలా అనిపించింది మ్యామ్. కొన్ని వెబినార్స్ విన్నాక మీ ఈ రోజు పేరెంటింగ్స్ వి అవి ఇవి చాలా విన్నాక నేను ఇన్స్పైర్ అయ్యి నేను దీంట్లో జాయిన్ అయ్యాను అసలు. వెరీ నైస్ నాకు చాలా మంచిగా అనిపించింది మ్యామ్ అప్పుడు. వెరీ నైస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు బాగా అవుతున్నారు, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే Yes, ఇప్పుడు ma'am. నేను ఏం చేసినా దట్ ఈస్ డిఫరెంట్, బట్ మీ హెల్త్ ఎప్పుడైతే బాగా అవుతుందో అప్పుడే నేను ఇంపాక్ట్ ఇచ్చినట్టు మీకు, అంటే దట్ ట్రూ లివింగ్ ఇచ్చినట్టు మీకు. దట్స్ Yes, కానీ 12 సూత్రాస్ ఇప్పుడు అంటే ఫాలో నేను అంటే మార్నింగ్ 5 o'clock అలా లెగవాలంటే లెగవలేకపోతున్నాం మేము. మరి ఎంత చెయ్యాలన్నా దాన్ని చేయలేకపోతున్నాం. మరి ఏంటో అది అర్థం కావట్లేదు. చూడండి, అలా కాదు, అంటే మనకి ఏదైతే పాసిబుల్ అవుతుందో అవి మనము ఈ 12 అంటే మనకు స్పెషల్లీ మనము ఈ ఏజ్ మనకి ఇప్పుడు మెనోపాజల్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చేటప్పుడు మనం ఆ సూత్రాలు కనుక ఫాలో అయ్యాము అని అంటే ఎన్ని పాసిబుల్ అవుతాయి అని. బికాజ్ కొన్నిసార్లు ఏమవుతుంది, అలా మనకు 10 o'clock పడుకోవాలంటే కుదరదు, మనకు పొద్దున్నే 11కి పడుకోవాలంటే కుదరదు, పొద్దున్న 5కి లేయాలంటే కుదరదు. ఎందుకంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మన మైండ్ ఎంత స్ట్రెయిన్ దో తెలియదు. నిద్రలోనే హీలింగ్ అవ్వడం జరుగుతుంది మన బాడీ. రోజంతా కంటిన్యూస్ టాస్క్ లో ఉంటుంది కదా, నిద్రలోనే హీలింగ్ అవ్వడం జరుగుతుంది మన బాడీ. సో ఆ స్లీప్ అడిక్వేట్ గా లేకపోతే డేలో మనం ఎంత ప్రొడక్టివ్ చేసినా కూడా అజల్స్ ఉంటాయి మళ్ళీ. సో అందుకు Yes, స్లీప్ ని రెస్పెక్ట్ ఇవ్వండి. సో మేబీ యు ఆర్ నాట్ గెటింగ్ అప్ అట్ 5 o'clock, ఇట్స్ ఓకే. బట్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ అప్ అట్ 6 o'clock, 6 నుంచి అయినా కూడా యూ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ వాట్ ఈస్ నెసెసరీ టు డూ. కానీ నాకు వెయిట్ కొంచెం పెరిగినట్టుగా అనిపించింది మ్యామ్. నేను ఇదివరకు 60.3 ఎంతో ఉన్నాను. మొన్న చూసుకుంటే 60.4. ఇదేంటి ఇట్లా అంటే ఏమోలే కొంచెం బాడీ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా ఈ ఫుడ్ కూడా అన్నట్టుగా అనుకున్నాను మ్యామ్. ఇంకా అప్పుడు అలా కాదు, అంటే మీ స్లీప్ ఇష్యూస్ అన్ని ఎలా ఉన్నాయో ఎందుకంటే ఒకసారి స్లీప్ డిస్టర్బ్ అయినా కూడా వెయిట్ ఇష్యూస్ వస్తాయి. ఓకే ఓకే. సో మనము అన్ని కరెక్ట్ గా తింటూ ఉంటాము, చేస్తూ ఉంటాము, స్లీప్ మంచిగా లేదు అని. ఇదివరకు పడుకున్నప్పుడు బాడీ పెయిన్స్ ఇక్కడ నెక్ దగ్గర పెయిన్ అవి ఉండేవి మ్యామ్. నాకు ఒక 2 hours కూడా పట్టేది కొంచెం నిద్ర రావడానికి. అది రాక కొన్నిసార్లు అంటే మీరు ఇంట్రడ్యూస్ కాకముందు సెల్ చూసేదాన్ని. అంటే ఇక ఏం చేయాలో తెలియక ఇంట్లో ఏమో తిట్టేవాళ్ళు, ఎందుకు అలా చూస్తున్నావు, ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అట్లా చూడకని. దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అలా లెగిసి కూర్చున్న రోజులు ఉన్నాయి. అంటే ఆ పెయిన్ తో. కానీ ఇవి పసుపు నీళ్లు కొంచెం ఇవి ఫుడ్ ఇవి మనం ఏమైతే బాదము వాల్నట్స్ కొంచెం అవి తీసుకుంటున్న దగ్గర నుంచి నాకు పెయిన్ ఎక్కువ అనిపించట్లేదు మ్యామ్. కొంచెం ఒక 1/2 hour లోనే పడుకుంటున్నాను అన్న ఫీల్ అనిపించింది. వెరీ నైస్, వెరీ ఇది కూడా కొంచెం స్ట్రెస్ అంటే ఫ్రీగా మనకి అర్థమైపోద్ది కదా మ్యామ్. స్లీపింగ్ ఉంటే అది ఫ్రీగా అనిపిస్తుంది మార్నింగ్ లెగంగానే. ఇంకా అప్పుడు కాకపోతే మధ్యలో లెగవడం మాత్రం అది లెగుస్తాను మేము. ఇక వాష్రూమ్ కన్నట్టుగా ఒకసారి లెగుస్తా ఇక. పర్లేదు, అది మనం ఇప్పుడు మేబీ నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి వి విల్ గో ఇన్ టు ద స్లీప్ పార్ట్ యాక్చువల్లీ. కానీ మీరు చెప్పినట్టుగా చేస్తే మనం చాలా కూడా మనం ఫ్రీ అవ్వచ్చు మ్యామ్. హ్యాపీగా మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాము, లీడింగ్ చేయొచ్చు లైఫ్ ని. నాకు అర్థమైంది అయితే అదే. ఏ ఇన్ఫ్లమేషన్ అవన్నీ కూడా తగ్గుతున్నాయి అంటే అసలు మామూలుగా కాదు కదా మ్యామ్. ఇప్పుడు మనం కొన్ని నిద్ర లేక ఎన్నో రోజులు ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఈ జాయింట్ కూడా బ్యాక్ కి ఈ కాలు ఫోల్డ్ చేయలేకపోతున్నాం. అంటే నాకు నేను మొత్తం చేయగలను, బ్యాక్ కి కూర్చొని ఉండడం వల్ల మరి ఏంటో మరి వెనకాలకి ఇలా అంటే ఫోల్డ్ పెయిన్ వస్తుంది. అంటే మనకి తెలుస్తుంది అక్కడ ఉంది అనేది. మీరు ఇప్పుడు ఇందాక సెల్ చూడడం వల్ల కూడా ఈ నెక్ దగ్గర నుంచి కాలు దాకా వస్తుందా అనేది మీరు చెప్తే నాకు ఈరోజు తెలిసింది. లేకపోతే నేను నెక్ దాకే అనుకుంటున్నాను మ్యామ్ అది లోడింగ్. అవును. సో మనం మేబీ చూద్దాం నెక్స్ట్ వీక్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, లేక రికార్డింగ్ పెట్టైనా బ్యాక్ స్ట్రెంథనింగ్, లేక లైవ్ చేద్దాం. లైవ్ చేస్తే ఏమవుతుందంటే మీరేమన్నా చేస్తుండేది నేను కరెక్షన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. నేను రికార్డింగ్ చేసి ఇచ్చాను అనుకోండి, జస్ట్ రికార్డింగ్ ఉంటుంది, అది అంతే. అంటే నన్ను చూస్ చేసేది. సో
చూస్తాను, డిసైడ్ చేస్తాను అంటే లైవ్ చెప్పిస్తామా లేక రికార్డింగ్ ఇస్తామా. సో ఇంకేమైనా ఉన్నాయా శాంతి గారు, గౌరీ గారు, ఐశ్వర్య గారు, కళ్యాణి గారు? నేను వెరికోస్ అయితే తగ్గించుకోవాలి మ్యామ్, బాగా ఇబ్బంది పెడుతున్నాను. ఈ మజిల్ క్రాంప్స్, వెరికోస్ అయితే నేను తగ్గించుకోవాలని నేను జాయిన్ అయ్యాను. షూర్ షూర్. వ్యారికోస్ తగ్గేదైతే ఉండదమ్మా, ఎందుకంటే వ్యారికోస్ అనేది ఆ అది వచ్చేసింది అంటే తగ్గేది ఉండదు దాన్ని. సో బట్ ఏంటి అంటే సిమ్టమ్స్ స్టాకింగ్స్ వేసుకోవాల్సిందే దానికి, అది పర్మనెంట్ సొల్యూషన్. స్టాకింగ్స్ స్టాకింగ్స్ వేసుకోవాల్సిందే. మ్యామ్ 5 years క్రితమే నేను స్టాకింగ్స్ తీసుకున్నాను, కానీ చాలా అవి ఎక్కించుకోవాలన్నా తీయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది మ్యామ్. ఎంత అది మనం ఏం పెద్ద సైజ్. చేయలేమ్మా. ఇప్పుడు భర్త కష్టము అని చెప్తే కూడా భర్తని మనం భరిస్తున్నాం కదా. అవును. అంతే, ఇది కూడా వేసుకోవాల్సిందే. మనకి ఇంకా జీవితానికి అది వచ్చింది అని అంటే మనం వేసుకోవాల్సిందే, కష్టమైనా దానికోవాల్సిందే. ఎందుకంటే దానికి సొల్యూషన్ లేదు, సర్జరీ కూడా సొల్యూషన్ కాదు దానికి. Yes, ma'am. మేబీ లోయర్ లింబ్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది, బట్ స్టాకింగ్స్ పర్మనెంట్. అంతే. ఓకే. ఇంకేమీ లేవు అంటే వైండ్ ఆఫ్ చేస్తాం, లేక ఏదైనా ఉంటే అడగండి. ఐశ్వర్య, కళ్యాణి గారు, శాంతి అక్క. పండ్లు వద్దన్నారు, ఇంకొక 4 రోజులు అట్లా కంటిన్యూ చేస్తామా? అదే కంటిన్యూ చేయండి మీరు. అండ్ ఎక్కువగా కాన్షియస్ గా మూవ్ చేయండి బాడీని. అండ్ మీకైతే మీ బాడీకి బాడీ మసాజ్ అవసరం, స్క్రబ్ విత్ బాడీ. అంటే ఫ్యాట్ కంటే కూడా ఇన్ఫ్లమేషన్, ఒక్కసారి స్క్రబ్ అండ్ బాడీ మసాజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఆయుర్వేదిక్ బాడీ మసాజెస్ ఉంటాయి కదా, అభ్యంగము అవి. సో మీకు ఉంది. అక్కడ అది వేరే దగ్గరలో ఎక్కడైనా ఉందంటే చేయించుకోండి. ఒక 1 week, ఒక 3 continuous or 5 continuous days లో మీరు అభ్యంగం చేయించుకున్నారు అని అంటే మీకు చాలా వరకు బాడీలో ఇన్ఫ్లమేషన్ పార్ట్ తగ్గడం జరుగుతుంది. అండ్ ఆ మూమెంట్ కొద్దిగా స్లోగా డల్ గా వస్తుంది, బాడీ మూమెంట్స్. సో అది కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. సో ప్లాన్ టు దట్ అక్క. అది ఇక్కడ వెళ్తా ఉన్నాను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కి, మోకాలకి ఆయిల్ అంది వెళ్తూ ఉన్నారు కదా, దానికి ఓల్డ్ బాడీకి వెళ్ళండి. హోల్ బాడీ అది ఇప్పుడు కొత్తగా అయింది, ఇంకొక 3 నెలలు అయినా చేస్తాము. అలాగే పర్లేదు. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ తిరుపతిలో అయితే ఎస్వి ఆయుర్వేదిక్ లో ఫ్రీగానే చేస్తారు, అడ్మిషన్ చేసి మంచి చేస్తారు. ఇక్కడ సో అలా కాస్ట్ మీ ఊర్లో కూడా ఉందేమో చూడండి. యూజువలీ ఇది ఉంటుంది, అక్కడ మంచిగానే చేస్తారు ఫ్రీ హాస్పిటల్స్ లో కూడా. మరి మీకు అక్కడ ఎలా ఉందో చూడండి. ఎందుకంటే మా నాన్నకి మా అమ్మకు అందరికి చేయించాము ఆ బళ్ళారిలోనే. అక్కడ ఆయుర్వేదిక్ దాంట్లో కూడా బాగా చేశారు, గవర్నమెంట్ అది బాగా చేశారు. తిరుపతిలోనూ బాగానే ఉంది. సో అందుకు నేను అనుకున్నాను అన్ని చోట్ల ఈ గవర్నమెంట్ది ఆయుర్వేదంలో బాగానే ఉంటుందేమో అనుకుంటున్నాను. వీక్లీ ట్వైసా? కంటిన్యూస్ 3 or 5 days చేయించుకోవాలి మీ బాడీకి. ఒక్కసారి అది 7 days కూడా చేయించుకుంటే బెటర్. అంటే కంప్లీట్లీ మీకు గట్టు కూడా క్లీన్ చేయాలి యాక్చువల్లీ. సో అక్కడికి వెళ్తేనే కరెక్ట్ మీరు అని నాకు అనిపిస్తుంది. మీరు చూడండి అక్క, మీకు ఎలా కన్వీనియంట్ అవుతుంది మీరు అలా ప్లాన్ చేసుకోండి. గట్ క్లీన్ చేసేకి అడగాలనా? వాళ్ళని అడగాలి, వాళ్ళు గట్ క్లీన్ చేస్తూ బాడీ మసాజ్ చేస్తారు. అదేం అభ్యంగ అదని అడగాల? అభ్యంగం అంటే బాడీ మసాజ్. ఇది గట్ ఇది అంటే గట్టికి అంటే వాళ్ళు కొన్ని ఇది ఇస్తారు ఆయుర్వేదం ఇవి, దానివల్ల మనకు మోషన్స్ అవుతాయి అన్నమాట. ఆ గట్ క్లీనింగ్ అని అడుగుదాం. అడగండి, చెప్తా. అది ఇస్తే కొంచెం మీకు అవునవును కొంచెం ఇది తగ్గుతుంది, హెవీనెస్ తగ్గుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, అంటే డోంట్ థింక్ దట్ నిద్ర కానీ బాడీ మసాజెస్ కానీ ఇవన్నీ లగ్జరీ అని అనుకోవద్దండి. దిస్ ఈస్ నీడెడ్ ఫర్ ద బాడీ. ఓకే.
ఓకే దెన్ సో ఐశ్వర్య ఏమన్నా అడుగుతావమ్మా? నో మ్యామ్. ఓకే సో ఇంకేమీ లేదు అంటే వి విల్ వైండ్ ఆఫ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మ్యామ్ మచ్ సీడ్స్ లో అందరికి. మ్యామ్ సీడ్స్ లో అవిసె గింజలతో పాటు ప్రతిరోజు నువ్వులు కూడా ఒక 2 స్పూన్స్ తినొచ్చు అంటారా? నువ్వులు ఆ వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి మా వీడియోస్ లో అన్ని మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ మొత్తము చెప్పాలి అంటే కష్టం, అది ఒక్కనే ఉంది అది. సో అందుకు మీకు ఓకే. క్లారిటీ వస్తుంది. ఓకేనా? సరే. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఐఎమ్ సారీ ఎక్కడైనా ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ కరెక్ట్లీ, ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ ఆల్. And No, thank you ma'am. so much. And I truly love you all. And thank you for giving me opportunity to serve you all. And have a great night. Thank you. Thank you.